హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ మూవీ జిన్ ది పెట్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకుని హ్యాపీగా కలిసి బ్రతికేస్తూ ఉంటే మధ్యలో ఈ జిన్ వచ్చి ఎలా వీళ్ళ లైఫ్ని మలుపు తిప్పింది, అసలు ఈ ఇంట్లోకి జిన్ ఎలా వచ్చింది, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ ఇద్దరు పెద్దగా ఉన్న అమ్మాయి ఈ పాప వాళ్ళ అక్క చెల్లిని తీసుకుని ఒక దెయ్యాలను వదిలించే మంత్రగాడి దగ్గరికి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసి వచ్చేది ఏంటంటే అసలు దెయ్యం పట్టింది చెల్లికి కాదు అక్కకి. గట్టి గట్టిగా శబ్దాలు చేస్తూ అలా మేఘాల్లో తేలుతూ అక్కడున్న వాళ్ళందరి మీద అటాక్ చేస్తుంది అక్క లోపల ఉన్న దెయ్యం. సిచ్యువేషన్ ఎక్కడ చేయి దాటిపోతుందేమో అని మంత్రగాడు తన లోపల ఉన్న ఆత్మని ఎలాగోలాగా కొన్ని శుద్ర పూజలు చేసి బంధించి ఒక బాక్స్లో వేస్తాడు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది, జిన్ ద పెట్. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇదిగో ఈయనే మన మూవీలో హీరో. ఇతని పేరు శక్తి, మలేషియాలో ఉంటున్నాడు. ఇతనికి ఒక డాన్స్ బ్యాండ్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో సింగర్ కూడా. మలేషియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తూ మధ్యలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలని వెళ్తే ఆల్రెడీ అప్పటికే ఆ అమ్మాయి దగ్గర ఇంకొకరు వచ్చి ప్రపోజ్ చేస్తారు. అతని లవ్ ఆ అమ్మాయి ఓకే చేయడంతో శక్తి మనసు విరిగిపోతుంది. ఎప్పటి నుంచే ఆ అమ్మాయిని వన్ సైడ్ గా ప్రేమిస్తూ ఉంటాడు. చెప్దామని ఇప్పటి చెప్తే వేరే వాళ్ళ సొంతం అయిపోయిందని అలా సాడ్ గా ఉంటే వాళ్ళు మెయింటైన్ చేసిన మ్యూజిక్ బ్యాండ్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇండియాకి వెళ్ళిపోమంటారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా బాధేస్తుంది శక్తికి. వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒరే మొత్తం శూన్యం అయిపోయింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఈ పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావు అంటే నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా ఇండియాకి వచ్చేమావా అని చెప్తాడు. ఆ తర్వాత శక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి, శక్తికి అమ్మగారు ఉండరు, ఓన్లీ వాళ్ళ అక్క భర్త, అక్క కొడుకు, వాళ్ళ బామ్మ, ఇదే శక్తి ఫ్యామిలీ. ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడుతూ, శక్తి నువ్వేం బాధపడుకు, ఇండియాకి వచ్చే నీకు మ్యాట్రిమనీలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తామని వాళ్ళ బావ అంటున్నాడు. శక్తి వాళ్ళ అక్క కొడుకేమో, మావయ్య అక్కడ వచ్చేటప్పుడు నాకు యాంటిక్ వాచ్ తీసుకురావా అని అడుగుతాడు. సర్లేరా తీసుకొస్తానని ఆ రోజు ఈవినింగ్ యాంటిక్ వాచ్ కొనుక్కోవడం కోసం ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ని చూసి ఇదేంటి విచిత్రంగా ఉందని అలా చూస్తుంటే మెయింటెనెన్స్ అతను వచ్చి, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, అలా అంతా చూడకూడదు, అది చాలా డేంజర్ అని లోపల తీసుకెళ్తున్నాడు. అసలు ఏంటది, నేను ఇక్కడికి రాగానే ఏదో శబ్దం చేసింది, అదా ఆ బాక్స్ లోపల ఒక జిన్ ఉంది, ఐ మీన్ ఒక ఆత్మ. 700 సంవత్సరాల క్రితం మన్నర్లు యుద్ధాల్లో గెలవడం కోసం ఎన్నో శుద్ర పూజలు చేసి బ్లాక్ మ్యాజిక్లు చేసి మరీ ఈ జిన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఈ జిన్ని ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళకి ఎప్పుడు ఈ జిన్ అండగా ఉంటుంది, ఏదైనా గొడవల్లో హెల్ప్ చేస్తుంది, ఎక్కువ పవర్స్ కూడా ఉంటాయి దీనికి అని చెప్తాడు. అలాగా జనరల్గా కుక్కలను పెంచుకుంటారు, పిల్లల్ని పెంచుకుంటారు, ఇలా జిన్నులను కూడా పెంచుకుంటారని ఆ బాక్స్ను చూసి నాకు నచ్చింది, నేను తీసుకెళ్తానని ఎలాగోలాగా అక్కడున్న అతన్ని కన్విన్స్ చేసి ఆ జిన్ బాక్స్ని తనతో పాటే తీసుకెళ్తాడు. ఇండియాలో ఎయిర్పోర్ట్లో దిగంగానే బ్యాగ్ని మార్చి తీసుకెళ్తూ ఉంటాడు. ఏమండి మీ బ్యాగ్ మారిపోయిందని అందమైన మన హీరోయిన్ వచ్చి శక్తి దగ్గర చెప్తుంది. తన పేరు ప్రియాన్ ఫస్ట్ టైం శక్తి చూడంగానే ప్రేమలో పడిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఇంత అందంగా ఉందేంటని అలా ప్రియాని చూస్తూ ఉండగానే తను వెళ్ళిపోతుంది. శక్తి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అతన్ని తీసుకెళ్తుంటే, మావా నేను మలేషియా నుంచి వస్తున్నాను రా, కనీసం క్యాబ్ అయినా తీసుకురారా అంటే, ఇలా ఆటోలో తీసుకెళ్తున్నావు, నీకు కొంచెమైనా న్యాయమైనా రా అంటే, అదంతా కాదు కానీ ఈ బ్యాగ్లో ఏదో బాక్స్ ఉంది, ఏంటది అని అంటే జిన్ అని చెప్తాడు. జిన్నా ఫారిన్ సర్కిల్లా ఉంది, నైట్కి పండగ అని. ఇంటికి వెళ్ళిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ ఉండదు. ఆ జిన్నును చూసి అతని ఫ్రెండ్తో సహా మొత్తం ఫ్యామిలీని ఆ జిన్నును చూసి షాక్ అవుతారు. ఏంట్రా ఇది, మలేషియా నుంచి ఏదైనా వస్తువు తీసుకొస్తావంటే దెయ్యాన్ని వెంట తీసుకొచ్చా, చూస్తేనే భయం వేస్తుందనంటే, మావయ్య ఇది నిన్నేం చేయదు, ఇది చాలా ఫ్రెండ్లీ జిన్, మనకి హెల్ప్ చేస్తుంది తప్ప మనకి హాని చేయదు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అందరిలాగానే వీటికి కూడా మనం ఫుడ్ పెట్టాలి, వాటర్ తన మీద పడకూడదు, ఈ బాక్స్ పైన సూర్యకిరణాలు పడకూడదు అని చెప్తాడు. ఈ అన్ని కండిషన్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో చేస్తే ఈ జిన్ మనకి హెల్ప్ఫుల్గాను స్నేహంగాను ఉంటుంది అని అంటాడు. శక్తి వాళ్ళ అక్క కొడుకు ఏమో చాలా ఎగ్జైటింగ్గా ఉంటాడు. జిన్నా అని చిన్న పిల్లాడు కదా అలాగే ఉంటాడు. మిగతా వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు, ఏంట్రా ఇది జిన్ అంటున్నాడు, ఏదేదో శక్తులు ఉన్నాయంటున్నాడని. సడన్గా శక్తి వాళ్ళ బామ్మకి హెల్త్ బాగాలేకపోవడంతో హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ ఎండి అక్కడికి రాగా
చూడంగానే ఎండి వెనకాల హీరోయిన్ ప్రియాని చూస్తాడు శక్తి. ఓహో మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా అని ప్రియా దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు చాలా బాధ వేస్తుందండి, నేను వచ్చేంత వరకు మా బామ్మ బాగానే ఉన్నిందండి, ఇప్పుడు సడన్గా ఇలా అయిపోయిందని ఏడుస్తూ యాక్ట్ చేస్తుంటే మీ బామ్మ పేరు చెప్తారా అంటే శక్తి అతని పేరు చెప్తున్నాడు. నంబర్ అడిగితే శక్తి నంబర్ ఇస్తున్నాడు. ఇండైరెక్ట్గా శక్తితో ప్రియా కూడా ఫ్లర్ట్ చేస్తుంది. ప్రియాకు కూడా శక్తి నచ్చేసింటాడు ఫస్ట్ టైం చూడంగానే. ఫైనల్గా వాళ్ళ బామ్మని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సర్దుతూ ఉన్నారు. 5 లక్షలేమో శక్తి దగ్గర ఇప్పుడు ఉంది. తను ఇక్కడ సొంతంగా బ్యాన్ పెట్టుకోవాలంటే 15 లక్షలు కావాలి. ఇంకా 10 లక్షలకి లోన్ తీసుకుందామని అతని ఫ్రెండ్తో, మామ ఎలాగైనా నాకు ఇక్కడ ఎవరు పెద్దగా తెలియదు, నువ్వే లోన్ ఇప్పించాలరా అని చెప్తాడు. దాంతో ఇద్దరు వెళ్ళి లోన్స్కి అప్లై చేస్తారు. ఎవరు శక్తి స్టేటస్ చూసి. ఆ తర్వాత ఇప్పుడు ఈ లోన్లు ఈఎంఐలు అంటే కష్టం, కానీ నీకు అప్పు తీసిస్తాను కావాలంటే అని శక్తి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి 10 లక్షలు అప్పు తీసిస్తాడు. అప్పు తీరింది కాబట్టి శక్తి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బార్లో వెళ్ళి మందు తాగుతుంటే శక్తి వాళ్ళ అక్క, ఒరే టైం 12 అయింది, ఆ జిన్ దగ్గర ఏదో శబ్దాలు వస్తున్నారా అంటే, అక్క నువ్వేం భయపడకు, నువ్వు తీసుకెళ్ళి ఏదైనా ఫుడ్ పెట్టు అని చెప్తాడు. దాంతో శక్తి వాళ్ళ అక్క ఫుడ్, అయినా ఆ బాక్స్ ఎలా ఫుడ్ తింటుందని ఆ బాక్స్ దగ్గర ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఫుడ్ పెడుతుంది. పెట్టిన కొద్దిసేపటికి వచ్చి పడుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెళ్ళి చూస్తుంది. నిజంగానే ఆ జిన్ మనం పెట్టిన ఫుడ్ తినిందా అని వెళ్ళి చూస్తే తినేసి ఉంటుంది. షాక్ అవుతుంది తను. నెక్స్ట్ డే మార్నింగ్ స్నాక్స్ తింటూ శక్తి వాళ్ళ ఫ్రెండ్, మామ వచ్చి బిల్లు కట్టరా అని అక్కడికి పిలుస్తాడు. రే నేనే అప్పులు లోన్లు అంటూ తిరుగుతుంటే ఇలా నన్ను బిల్ కట్టమంటావేంట్రా అని అడుగుతూ ఉంటే సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కన ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆటోలో వచ్చిన అతను స్కూటీలో ఉన్న అమ్మాయిని గుద్దేసింటాడు. అక్కడున్నది ప్రియానే. ప్రియాని చూసి శక్తి ఆటో డ్రైవర్కి వార్నింగ్ ఇచ్చి ప్రియాని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి, అయ్యో మీ చేతికి దెబ్బలు తగిలాయండి, నేను మా ఇంటికి తీసుకెళ్తాను, ఇక్కడే మా ఇల్లు పక్కనే ఫస్ట్ ఎయిడ్ చేయించాలని ఇంటి లోపల తీసుకెళ్ళి అందరికీ ప్రియాని పరిచయం చేసి ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేసి వస్తూ ఉంటే ప్రియా శక్తితో, ఏమండి నిజం చెప్పాలంటే ఆటో వాడిది ఏ తప్పు లేదు, మిస్టేక్ నాదే, అందువల్లనే యాక్సిడెంట్ అయ్యింది. ఎనీవే యాక్సిడెంట్ అయ్యి మంచి జరిగింది, మీ ఇంట్లో వాళ్ళందరినీ నేను కలిశాను కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. దాంతో శక్తి ఇదే సరైన టైం అనుకొని, ఏమండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగేస్తాడు. ఎలాగో శక్తి అంటే ప్రియా కూడా ఇష్టమే కాబట్టి గట్టిగా వచ్చి శక్తిని హక్ చేసుకుంటుంది. ఇంకా అప్పటి నుంచి శక్తి ప్రియా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అప్పుడప్పుడు ప్రియాని ఇంటికి కూడా తీసుకొస్తూ ఉంటాడు. ఇంట్లో జిన్నును చూసిన తర్వాత ప్రియా ఏంటిది ఇలా ఉందని ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే, ఏంటమ్మా నీకు వాడు చెప్పలేదా దీని గురించి, వాడు మలేషియా నుంచి వచ్చి ఈ జిన్నును పెంచుకుంటున్నాడని ఆ జిన్ గురించి శక్తి చెప్పిందంతా చెప్తారు. ఆ జిన్ లోపల ఉన్న చిన్న బాక్స్ ఓపెన్ చేసి పక్కన కూర్చొని ఉంటే లోపలున్న జిన్ చెయ్యి బయటకు వచ్చి శక్తి మొహాన్ని చూసి మళ్ళీ లోపలికి లాగేసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరు ఫ్యామిలీస్ని ఒకరు ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు పెళ్లి జీవితాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉంటే ఇంట్లో ఆ జిన్ వచ్చినప్పటి నుంచి రకరకాల విషయాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు జిన్ కనిపించి మాయమవడం, లైక్ ఇంట్లో దెయ్యం ఉంటే ఎలా ఉంటుందో అలాగా విండోస్ ఓపెన్ అవుతూ క్లోజ్ అవ్వడం, లైట్స్ బ్లింక్ అవ్వడం ఇలాంటివి. ప్రియా పక్కన శక్తి పడుకుని ఉంటే శక్తికి కూడా ఎవరో శక్తిని పిలుస్తున్నట్టు ఏదో కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. బాల్కనీలో వచ్చి సిగరెట్ తాగుతూ ఇదంతా జిన్ వల్లే జరుగుతుందా అని థింక్ చేస్తూ ఉంటాడు. సడన్గా వెనక తిరిగి చూస్తే ప్రియా దెయ్యంలా కనిపిస్తుంది. మళ్ళీ కళ్ళని బ్లింక్ చేసి చూస్తే నార్మల్ ప్రియా. ఏంట్రా ఇది అని అనుకుని లోపల ప్రియా అంటే అది నువ్వు జిన్లా కనిపించావని అతని లోపలే అనుకుని ఈ విషయం ప్రియాకి చెప్పకుండా ఉంటాడు. ఎందుకంటే ప్రియా భయపడుతుందేమో అని. జిన్ మీద వాటర్ పడడంతో శక్తి వాళ్ళ ఫ్రెండ్ మీద అటాక్ చేస్తుంది. శక్తి వాళ్ళ అక్క భర్తకి చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఇదంతా జరిగినందుకు కేవలం జిన్నే కారణమని, ఈ జిన్ని ఇంట్లో పెట్టకూడదు, తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయాలి అని చెప్తున్నారు శక్తి వాళ్ళ బావ వీళ్ళందరూ. అయితే ఆ అక్క మాత్రం చిన్న దెబ్బే కదా నయమైపోతుందిలే, నా తమ్ముడు అంత ఇష్టపడి తీసుకొచ్చాడు, అలా బయట పారేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. శక్తి వాళ్ళ ఫ్రెండ్ ఏమో బాబాలా మారిపోయి ఆ జిన్ని ఓం క్లీం బూమ్ బమ్ అంటూ మంత్రాలు చదువుతూ తరిమేయాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ పోవట్లేదు. శక్తి అతనితో, ఒరే నాకు ఆ జిన్ చాలా ఇంపార్టెంట్,
ఉన్న పలంగా ఎక్కడైనా పడేస్తే పాపం ఎక్కడికి పోతుంది, పాపం రా జిన్. అలా అని మా ఇంట్లో వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలని ఇద్దరు కలిసి కొద్దిసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జిన్ను చూసి వాళ్ళే ఆశ్చర్యపోయి రకరకాల మంత్రాలు చదువుతుంటే ఆ మంత్రాలకి జిన్ లోపల ఉన్న పవర్ రియాక్ట్ అవుతుంది, జిన్ కదులుతుంది. ఇదంతా చూసి శక్తి కూడా భయపడతాడు. ఏమండి, ఈ జిన్నుని మీరు తన వల్ల ఏం చేయడానికి వీలు కాకుండా చేసేయండి, ఏదో మూలన పడుండని, వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏ పవర్ లేకుండా చేసేయండి అని పవర్ లేకుండా చేయమంటాడు జిన్ కి. అయిపోయింది, ఇక నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నువ్వు ఈ జిన్ బాక్స్ ని తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని అతను చెప్పిన తర్వాత జిన్ బాక్స్ ని తీసుకొని కారులో ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో కొంతమంది గల్లీ రౌడీలు శక్తి మీద అటాక్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు అతను 10 lakh అప్పు తీసుకుని ఉంటాడు కదా, వడ్డీ కూడా కట్టలేదని. ఏమండి, నేను వడ్డీ కట్టేస్తాను, కొంచెం టైం ఇవ్వండి అని చెప్తున్నా కూడా శక్తిని కొడుతూ ఉన్నారు. దాంతో లోపల ఉన్న జిన్ శక్తిని ఒక యజమానిలా ఫీల్ అయ్యి శక్తిని ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయాలని వాళ్ళతో ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత శక్తి వాళ్ళ అక్కకి డెలివరీ అవుతుంది, ఒక బేబీ కూడా పుడుతుంది. ఇంటికి తీసుకొస్తుంటే వాళ్ళ బామ్మ, ఏంట్రా నీ పిల్లం హారతి కూడా తీసుకురాదా, ఈ కాలం అమ్మాయిలు ఇలా ఉన్నారంటేనే ప్రియాని తిడుతుంది. దాంతో శక్తి ప్రియా ప్రియా ఎక్కడున్నావని గట్టిగా అరుస్తుంటే ప్రియా రియాక్ట్ అవుతూ తీరా బెడ్రూమ్ లోపల వెళ్ళి చూస్తే ప్రియా కింద పడిపోయి ఉంటుంది, తన బాడీలో బ్లడ్ ఉంటుంది. ఈ జిన్ ప్రియా మీద కూడా అటాక్ చేసిందని, ప్రియా వరకు వచ్చిన తర్వాత ఈ జిన్ నాకు అవసరమే లేదని ఆ బాక్స్ని తీసుకెళ్ళి ఇంటి బయట పడేస్తాడు. ఆ బాక్స్ లోపల ఉన్న జిన్ ఒక మనిషి రూపంలోకి వచ్చి మొత్తం బ్లాక్ గా భయంకరంగా ఉంటుంది. ఇదంతా చూసి జిన్ అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ప్రియాని హాస్పిటల్లో తీసుకెళ్తారు. తనకి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ప్రియా కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోయింది. తలకి బలమైన గాయం తగలడం వల్ల మీరు ఏం మాట్లాడినా తనకి వినిపిస్తుంది. వీలైనంత వరకు తన చుట్టూ పాజిటివిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ ప్రియా నార్మల్ మనిషిగా ఎప్పుడవుతుందో కూడా నేను చెప్పలేని పరిస్థితి, అదంతా మీ చేతుల్లోనే ఉందని డాక్టర్ శక్తితో చెప్తాడు. సడన్గా ఇది ఇలా ఉంటే ఆ రోజు రాత్రి ప్రియా దగ్గర ఉన్న ఆక్సిజన్ను ఎవరో తీసేసి వెళ్ళిపోయి ఉంటారు. వెంటనే ఇది గమనించిన శక్తి వచ్చి మళ్ళీ నోట్లో పెట్టి అక్కడున్న జిన్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా, నేను వెళ్ళమనే కదా నేను పంపించాను, ఇదంతా నీ పని అని జిన్ మీద కోప్పడుతుంటే ఐఎమ్ సారీ, నేను మీకు అందరికీ క్షమాపణలు చెప్తున్నాను, నిజానికి నేను మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాను కానీ హాని చేయడానికి కాదు. ఇంట్లో ప్రియాకి దెబ్బలు తగలడానికి కారణం నేను కాదు, కొంతమంది వచ్చి ప్రియాని కొట్టి వెళ్ళారు, నేను కాపాడలేకపోయాను ఎందుకంటే నాకు ఫుడ్ సరిపోలేదు. ఇప్పుడు కూడా ఈ ఆక్సిజన్ మాస్క్ని తీసింది నేను అనుకుంటున్నావు, నేను కాదు, ఎవడో వచ్చి ఈ మాస్క్ని తీసేసి వెళ్ళాడు, ప్రియాని చంపడానికి ప్రయత్నించాడు, ఇప్పుడే బయటకు వెళ్ళాడు, నువ్వు వెళ్తే వాడిని పట్టుకోవచ్చని శక్తితో చెప్తే శక్తి అతని దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుంటాడు, జిన్ చెప్పినలాగా అతనితో ఫైట్ చేసి. కానీ ఈ ఫైట్లో అతను పైనుంచి కింద పడిపోతాడు, చనిపోతాడు. అయ్యో, అనవసరంగా నా మీద ఇప్పుడు ఒక మర్డర్ కేసు రాబోతుంది అని అంటే జిన్ శక్తికి ధైర్యం చెప్పి నువ్వేం భయపడకు, వాడే పైనుంచి కింద పడిపోయాడు యాక్సిడెంటల్గా అని పోలీసులు కేసు క్లోజ్ చేసేస్తారులే, నువ్వు దీని గురించి కంగారు పడకుండా ప్రియాని చంపాలన్న మోటివ్ ఎవరికి ఉందో కనుక్కో, ప్రియా ఇప్పుడు డేంజర్లో ఉంది అని చెప్తాడు. జిన్తో శక్తి మాట్లాడుతుంటే ప్రియాని చూడడానికి వచ్చిన నర్సు శక్తిని చూసి ఏంటి వీడు పిచ్చివాడిలా మాట్లాడుతున్నాడు, ఎవరున్నారు అక్కడ అని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే జిన్ కేవలం శక్తికి మాత్రమే కనిపిస్తుంటుంది. దాంతో శక్తి జిన్తో, అవును నేనే నువ్వు వద్దని బయటికి విసిరేసాను కదా బాక్స్ని, అయినా నువ్వెందుకు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు అంటే, మీరు మనుషులు క్షణం క్షణంకి మారుతూ ఉంటారు, కానీ మేము అలా కాదు, మేము మంచి జిన్లు, అసలు నేను ఎలా సృష్టించబడ్డానో నీకు తెలుసా అని జిన్ గురించి చెప్తాడు. 700 సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ జిన్ని కొన్ని విశిష్టమైన పూజలు జరిపి బ్లాక్ మ్యాజిక్ చేసి మరి ఈ జిన్ని క్రియేట్ చేసింటాడు, మంచి జిన్. ఆ రాజుకి ఎలాంటి చెడు జరగకూడదు, దుష్టశక్తుల నుంచి దూరంగా ఉండాలని అండ్ యుద్ధాల్లో కూడా గెలవడానికి ఈ జిన్ హెల్ప్ చేస్తుందని. రాజు రాణి ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఈ విషయం ఆ రాజ్యంలో ఉన్న మంత్రికి నచ్చదు. ఎలాగైనా ఆ రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్న సిరి సంపదలు మొత్తం తనే దోచుకోవాలని ఆ రాజు ఒకరోజు
బయటికి వెళ్ళిన తర్వాత అంటే వేరే రాజ్యానికి కొంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చి చెడ్డ జిన్ని కొన్ని పూజల ద్వారా క్రియేట్ చేస్తాడు. అప్పటి వరకు ఆ బాక్స్లో ఓన్లీ మంచి జిన్నే ఉంటుంది ఆ రాణి కాపలాగా. ఇప్పుడు చెడ్డ జిన్ని ఆ బాక్స్లో పెట్టి మంచి జిన్ని వేరొక చోట బంధించేస్తాడు. దాంతో ఆ చెడ్డ జిన్ని ఏం చేస్తుందంటే ఆ రాణిని పైనుంచి కింద తోసేసి చంపేస్తుంది. పాపం ఈ విషయం ఆ రాజుకు కూడా తెలియదు, జిన్నే ఈ పని చేసిందని. ఒకరోజు ఆ చెడ్డ జిన్ రాజును కూడా చంపడానికి ప్రయత్నిస్తే రాజు కాన్షియస్గా ఉండడంతో ఆ జిన్ని బంధించి ఒక బాక్స్లో వేసి సముద్రపు అడుగులో అక్కడే పడేస్తాడు. అప్పుడే మంచి జిన్ రాజుని రాణిని కాపాడలేకపోయానన్న గిల్ట్తో అదే బాక్స్లోనే ఉంటుంది. చెడ్డ జిన్ కూడా ఆ రాజుని చంపలేకపోయాననే కోపంతో అదే బాక్స్లోనే ఉంటుంది. ఈ మూవీ మొదట్లో ఒక ఇద్దరు అమ్మాయిలు దెయ్యం పట్టిందని వచ్చి అక్కకి దెయ్యం వచ్చి అందులో ఉన్న ఆత్మని తీసి ఒక బాక్స్లో వేసిండాడు కదా మంత్రగాడు. నిజానికి ఆ చెడ్డ జిన్ ఆ అమ్మాయి లోపల వచ్చి అందరినీ నాశనం చేయడానికి ప్రయత్నించి ఉంటుంది. అప్పుడు అతను ఆ జిన్నుని తీసి లోపల పెట్టింటాడు. చెడ్డ జిన్ ఆ మంత్రగాడి దగ్గరే ఉంటుంది. మంచి జిన్ ఇప్పుడు కాలానుగుణంగా ప్లేస్లు మారుతూ మలేషియాలో ఒక షాప్లో ఉంటే శక్తి వెళ్ళి ఆ జిన్ని తీసుకొచ్చింటాడు. నిజానికి ఆ జిన్నే శక్తిని గుర్తించి శక్తితో పాటు వచ్చేసి ఉంటుంది. 700 సంవత్సరాల క్రితం ఉన్న రాజు ఈ శక్తినే, ఇంకో జన్మ ఇప్పుడు అతనికి. అండ్ రాణి కూడా ప్రియానే. ప్రియా శక్తి వీళ్ళిద్దరిని చూసి మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను, వాంటెడ్గానే, మీరు కావాలనుకుంటే నేను ఇక్కడికి రాలేదు అని చెప్తుంది. కట్ చేస్తే ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ రాధాకృష్ణ అనే ఒక అతను చనిపోయి ఉంటాడు. ఈ కంపెనీకి ఇప్పుడు వారసుడు లేదు, అతని కొడుకులు ఉండరు. దాంతో అప్పటి వరకు సలహాలు సూచనలు ఇస్తున్న రాధాకృష్ణ ఫ్రెండ్ లీడ్ తీసుకొని మిగతా వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మీ అబ్బాయి అశోక్ ఉన్నాడు కదా, అశోక్ ఉన్నంత వరకు రాధాకృష్ణ అశోక్ని సొంత కొడుకులా ట్రీట్ చేసేవాడు కదా, అతన్నే నెక్స్ట్ CEO చేద్దాము అని చెప్తారు. దాంతో నెక్స్ట్ ఫ్రైడే మన ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీకి CEOగా అశోక్ని నియమించబోతున్నాం అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే ప్రియా మీద అటాక్ చేసిన వాళ్ళు ఇంట్లో అటాక్ చేసి గాయపరుచుంటారు కదా, వాళ్ళు ఇతని దగ్గరకు వచ్చి అన్న ప్రియాని చంపలేకపోయాం, ప్రియా ఇంకా కోమలానే ఉంది అని చెప్తారు. దాంతో అతనికి కోపం వస్తుంది, వీళ్ళందరి మీద ఒక్క పని కూడా చక్కగా చేయరేంట్రా మీరని. కట్ చేస్తే ఇంకోవైపు శక్తి ప్రియాని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఇంట్లో ప్రేమగా చూసుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆ జిన్ తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యి ఇంట్లో వాళ్ళకి కనిపిస్తే భయమేస్తుంది వాళ్ళకి. ఈసారి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ జిన్ చాలా మంచి జిన్ అని, ఫ్రెండ్లీగా మాట్లాడుతుందని అందరితో ప్రేమగా మాట్లాడిస్తాడు. జిన్ కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. హాస్పిటల్లో ప్రియా ఆక్సిజన్ మాస్క్ని తీసేశాడని ఒకరిని కింద తోసి చంపేలా చేసిండారు కదా, నిజానికి అతను చనిపోయి ఉన్నాడు. క్రిటికల్ కండిషన్లో బ్రతికే ఉంటాడు. ఇప్పుడు అతను స్పృహలోకి వచ్చి టీవీలో శక్తి ఫోటో చూసి, సార్ ఇతనే సార్ నా మీద దాడి చేసింది అని చెప్తాడు. శక్తి మ్యూజిక్ బ్యాండ్ గురించి టీవీలో చెప్తూ ఉంటారు, అప్పుడు చూసింటాడు. ఓ వీడా, అయితే ఫస్ట్ వీడి పని చూద్దామని అశోక్ కొంతమంది రౌడీల్ని శక్తి ఇంటికి పంపిస్తాడు. శక్తి ఏమో ఫుల్ స్మార్ట్, కొంచెం ఫైట్ చేయగలడు. ఇప్పుడు జిన్ కూడా అతనికి తోడవడంతో రఫ్ ఆడిస్తాడు వాళ్ళందరినీ కొట్టి మాసన్ క్లాస్ చూపించి. కానీ శక్తికి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ప్రియాని వీళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది. వాళ్ళందరినీ ఎక్కడో చూసినట్టే ఉందని వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటే అతను ఫోన్ కింద పడి పగిలిపోవడంతో సర్వీస్ సెంటర్కి ఇచ్చింటాడు. ఫోన్ రికవర్ చేసిన తర్వాత శక్తి వాళ్ళ ఫ్రెండ్ ఆ ఫోన్లో ఉన్న మెసేజెస్ చూస్తాడు. ప్రియా కింద పడి ప్రియా మీద అటాక్ చేసింటే స్ప్రో కోల్పోయి ఉంటుంది కదా తను, ఆ టైంలోనే ఒక వీడియో పంపించుంటుంది శక్తికి, వాయిస్ మెసేజ్ కూడా. శక్తి నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను, నీకు ఒక వీడియో పంపించాను చూడండి. ఆ వీడియోలో ఏముంటుందంటే ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO రాధాకృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్లో జాయిన్ అయింటే ఒక అతను వచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఇదంతా చూస్తూ అక్కడే నర్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది కదా తను, వీడియో తీస్తుంది. ఆ వీడియోని ఇప్పుడు శక్తికి సెండ్ చేసి ఉంటుంది. వాళ్ళు ప్రియాని చంపడానికి కారణం ఏంటంటే ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ MD రాధాకృష్ణకి పిల్లలు ఉండరు. కొన్ని రోజులకి రాధాకృష్ణ వైఫ్ కూడా చనిపోతుంది. అతని దగ్గర మేనేజర్ గా అశోక్ వాళ్ళ నాన్న పనిచేస్తూ ఉంటాడు.
మేనేజర్ కొడుకు అశోక్ని సొంత కొడుకులా ట్రీట్ చేసి రాధాకృష్ణని బాగా చూసుకునేవాడు. అయితే సడన్గా ఒకరోజు రాధాకృష్ణ ఏం చేస్తాడంటే రాధాకృష్ణకి ఒక అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి ఒక ఆడపిల్ల పుడుతుంది వాళ్ళకి. ఈ విషయం మేనేజర్కి నచ్చదు. ఇప్పుడు పుట్టిన రాధాకృష్ణ కూతురుని చంపేస్తే మొత్తం ఆస్తి నా కొడుకే రాసిస్తాడు ఖచ్చితంగా కొడుకు అనుకుని, సో ఆ పాపని చంపేద్దామని ప్లాన్ చేసి మరి ఆ పాపని తీసుకెళ్లి చర్చ్ బయట వదిలేసి వచ్చేస్తారు. వాళ్ళ అమ్మని కూడా చంపేస్తారు. ఇప్పుడు హాస్పిటల్లో అదే పోలికలతో ప్రియా కనిపించడంతో ఖచ్చితంగా మనం ఆ రోజు చిన్న పిల్లని తీసుకెళ్లి చర్చి దగ్గర వదిలేసాం కదా, తను చనిపోలేదు, బ్రతికే ఉంది, ఇప్పుడు నర్స్గా ఇదే హాస్పిటల్లోనే వర్క్ చేస్తుందని తెలుసుకొని ప్రియా చూసేసింది అనుకొని రాధాకృష్ణని చంపబోతుంటే వీడియో కూడా తీసిందని తెలుసుకొని అశోక్ వాళ్ళ నాన్న అశోక్తో చెప్పి అశోక్ కొంతమందిని తీసుకెళ్ళి ప్రియాని చంపడానికి ప్రయత్నించుంటాడు. ప్రియా చనిపోయింది అనుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఫైనల్గా అక్కడికి శక్తి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రియాని చూస్తారు. ఇది ప్రియా వెనకాల వీళ్ళు పడడానికి రీజన్, ప్రియాని చంపడానికి కూడా. ఇదంతా తెలుసుకుని శక్తి ఎలాగైనా ప్రియాని కాపాడాలనుకుంటాడు. ప్రియా కూడా అంతవరకు కోమాలో ఉంటుంది. తన దగ్గరే ఉన్న జిన్ పాజిటివ్ పవర్ వల్ల ప్రియా స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని లాయర్ చెప్తుంది. సార్ రాధాకృష్ణన్ చంపింది వాళ్ళ మేనేజర్ అండ్ అతని కొడుకు అశోక్ అని. అశోక్ వాళ్ళ నాన్నకి ఈ జిన్ గురించి తెలిసి మంత్రగాడి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా జిన్ని అంతం చేయాలి, ప్రియాని కూడా చంపాలని బాక్స్ లోపల ఉన్న చెడ్డ జిన్ని బయటికి తీసుకొస్తారు. బాక్స్ లోపల ఉన్న చెడ్డ జిన్కి ఇప్పుడు శక్తి దగ్గర ఉన్న మంచి జిన్కి ఫైట్ నడుస్తుంది. శక్తి కూడా వచ్చి ప్రియాని కాపాడడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ మనుషులతో ఫైట్ చేసి ప్రియాని కిడ్నాప్ చేసి పెట్టుంటే చెడ్డ జిన్ మంచి జిన్ ఇద్దరు ఫైట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మంచి జిన్నే గెలుస్తుంది. ప్రియాని కూడా శక్తి కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. వీళ్ళు చేసే అన్యాయం గురించి బయట అందరికీ తెలుస్తుంది. అశోక్ గురించి, వాళ్ళ నాన్న గురించి, రాధాకృష్ణ చావుకు కారణం వీళ్ళే అని. అప్పటి నుంచి ఆ జిన్తో శక్తి వైఫ్ ప్రియా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఫ్యామిలీకి జిన్ ఫ్రెండ్లీగా అండగా ఉంటుంది. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మొత్తం మూవీ చూసిన తర్వాత జెన్యూన్గా మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.